ఈరోజు సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్ నుండి హైదరాబాద్కు బస్సులు నడపాలని ఎన్నోసార్లు మన ఆర్టీసీ అధికారులకు విన్నపించుకోవడం జరిగింది. మరోసారి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి కలిసి సిరిసిల్ల డిపో నుండి ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అదనంగా బస్సులు నడపాలని మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకంటే మన సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్ ఉదయం పూట విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు చాలామంది పోవడం జరుగుతుంది. అదే మన వెమ్లాడ్ నుంచి వచ్చే బస్సులల్లో అక్కడనే ఫుల్ కావడంతో ఇక్కడ నుంచి పోయే ప్రయాణికులంతా నిలబడిపోవాలే పరిస్థితి ఏర్పడడం జరిగింది. ఎందుకంటే ఇది మన సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్లో మన డిపో దగ్గర మన డిపో పెట్టుకొని మనము ఇక్కడ నుంచి నిలబడిపోవడం చాలా సిగ్గుచేటని మరోసారి తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సిరిసిల్ల నుండి హైదరాబాద్కు ఖచ్చితంగా బస్సులు నడపాలని మేము ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. విద్యార్థుల గురించి కావచ్చు, ఇక్కడున్న చుట్టుపక్కల గ్రామాలు ప్రజలు ఖచ్చితంగా పొద్దున లేవగానే హైదరాబాద్కు ఎన్నో పనుల మీద పోవడం జరుగుతుంది. ఇక్కడ పొద్దున రాగానే బస్సులు లేక చాలామంది ప్రైవేట్ వాహనాలలో పోవడం చూడ జరుగుతుంది. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు కావచ్చు, మన ప్రభుత్వం కావచ్చు, వెంటనే స్పందించి ఖచ్చితంగా ఇక్కడ నుంచి అదనపు బస్సులు వేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బస్సులు వేసే వరకు మేము ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమం ఖచ్చితంగా ఉంటుందని మరోసారి తెలియడం జరుగుతుంది. అవసరమైతే ఇంకో వారం 10 రోజులలో ఖచ్చితంగా బస్సులు వేయకపోతే, ఎట్టి పరిస్థితుల్లో బస్సులు వేయకపోతే అమర నిరాదీక్ష సిద్ధంగా ఉన్నామని మరోసారి తెలియడం జరుగుతుంది. అయ్యా, ఖచ్చితంగా ఇక్కడ నుంచి బస్సులు వెంటనే మాకు అదనంగా బస్సులు వేసి సౌకర్యం కల్పించాలని ఈరోజు డిపో మేనేజర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేనేజర్ గారు ఖచ్చితంగా మేము పై అధికారులకు లెటర్ పంపిస్తాం, ఖచ్చితంగా మీ హామీ ఇవ్వడం జరిగింది. మన డిపో మేనేజర్ గారికి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన కృతజ్ఞత తెలపడం జరుగుతుంది. లేని పక్షంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను అమర నిరాదీక్ష కూర్చుంటామని మరోసారి తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ.